హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు తెలుసు ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, మన దాన్ని తెలుగులో కనిష్ట సామాన్య గుణిజము కసాగు అంటాము. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే గసాబా అంటాము, గరిష్ట సామాన్య భాజకం అని. ఈ సెషన్లో మనము ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అంటే ఏమిటి, వాటిని ఎట్లా కనుక్కుంటాము, ఏమేమి అప్రోచెస్ ఉన్నాయి, ఇంటీజర్స్ అయితే ఎట్లా కనుక్కుంటాము, ఫ్రాక్షన్స్ అయితే ఎట్లా కనుక్కుంటాము, వాటి మీద బేసిక్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట కాన్సెప్ట్. దాని మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఈ ఎల్సిఎం మీద వచ్చే క్వశ్చన్స్ని మనం బ్రాడ్గా త్రీ మోడల్స్గా డివైడ్ చేస్తాము. అట్లనే ఎస్సిఎఫ్ మీద వచ్చే క్వశ్చన్స్ని ఒక 2 మోడల్స్గా డివైడ్ చేస్తాము. ఈ డిఫరెంట్ ఎల్సిఎం మోడల్స్, ఎస్సిఎం మోడల్స్ అనేవి మనం తర్వాత వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఈ సెషన్లో బేసిక్ స్టఫ్ మీద దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, దీన్ని డిస్కస్ చేసే ముందు ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు వీడియోని హోల్డ్ చేసి ఈ 2 క్వశ్చన్స్ చదువుకొని అటెంప్ట్ చేసిన తర్వాత వీడియో వాచ్ చేయండి. మీకు ఆన్సర్ ఏమొస్తుంది అనేది పెట్టుకోండి. ఈ తర్వాత మనము ఈ క్వశ్చన్స్కి వచ్చి మరలా మనము డిస్కస్ చేద్దాము. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం అంటే మనం అనుకున్నాం లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నారు, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నారు. బాగానే ఉంది. అసలు మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏమిటి, భాజకం అంటే ఏమిటి, గుణకం అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఏమంటాము, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 8 అంటాము. దాన్ని మనం రివర్స్లో చెప్తే ఏం చెప్తాము, 8 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2 అంటాం. అవునా? అంటే 2 8 కంప్లీట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి సో 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అంటాం. 2 8ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. ఒక నంబర్ ఇంకొక నంబర్ని కంప్లీట్గా డివైడ్ చేస్తే దాన్ని మనము ఫ్యాక్టర్ అంటాము. 8 అనేది 2 తోటి కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే మల్టిపుల్ అంటాము. 2 ఇంటూ సంథింగ్ విల్ బి 8 అనమాట. 2 ఇంటూ 4 ఈజ్ 8, అంతే కదండి. ఓకే, సపోజ్ నేను ఇదే క్వశ్చన్ మీకు 24 అన్నానండి, దాని మల్టిపుల్స్ ఏమవుతాయి చెప్పండి. ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే ఏమన్నా 8 అనేది ఒక మల్టిపుల్ అంటే 2 ఇంటూ 4, 2 ఇంటూ 3 6 ఇంకో మల్టిపుల్, అట్లా 2 టేబుల్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే 2 టేబుల్ 2 4 6 8 అట్లా. అట్లనే మల్టిపుల్స్ ఆఫ్ 24 అంటే 24 టేబుల్ 24 1s 24, 24 2s 48, 24 3s 72, 24 4s 96, 120, 144 ఇట్లా రాసుకుంటూ పోవచ్చు మనం. ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతానండి, 36 మల్టిపుల్స్ చెప్పండి అంటే ఏం చేస్తారు, మల్టిపుల్స్ ఆఫ్ 36 అంటే 36th టేబుల్ రాయాలి మనం. 36 72, 108, 36 3s 108, 36 4s 144, 36 5s 180 ఇట్లా రాసుకుంటూ పోతాం. ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 24, ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 36. ఇక్కడ ఏమన్నా రెండిట్లో కామన్ నంబర్స్ మీకు కనిపిస్తున్నాయండి. 72 కామన్ నంబర్ ఉంది, 144 కూడా కామన్ నంబర్ ఉంది. ఇవి 72 అండ్ 144 ఆర్ కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 24 అండ్ 36 అని చెప్పొచ్చు. మల్టిపుల్స్ లో ఉన్న కామన్ నంబర్స్. ఈ కామన్ ఎట్లా మనం రాసుకుంటూ పోతే చాలా వస్తాయి. తర్వాత 216 వస్తుంది, 288 వస్తుంది, చాలా నంబర్స్ వస్తాయి. కానీ వీటన్నిటిలో చిన్న నంబర్ ఏంటిది, కామన్ మల్టిపుల్స్ లో 72. కామన్ మల్టిపుల్స్ లో చిన్నదంటే లీస్ట్ 1 అనమాట, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో LCM ఆర్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 24 36 ఎంత అయిందండి, 72 అయింది. అంటే దీని అర్థం ఏమిటి, మల్టిపుల్స్ ఆఫ్ 24 ఆర్ డివిజిబుల్ బై 24 అన్నాము. 8 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2 అంటే 8 అనేది 2 తోటి కంప్లీట్ గా భాగించబడుతుంది. అట్లానే మల్టిపుల్స్ ఆఫ్ 24 24 48 72 అన్నింటినీ 24 కంప్లీట్ గా భాగిస్తుంది. అవునా? సిమిలర్ గా 36 కూడా. అంటే LCM ఆఫ్ 24 అండ్ 36 ఈ 72 అంటే అర్థము, ఈ 72 అనేది ఈ 24 36 రెండు తోటి కంప్లీట్ గా పోతుంది. అలా పోయే నంబర్ లో చిన్న నంబర్ 72 అన్నమాట. LCM అనేది ఇచ్చిన ప్రతి నంబర్ తోటి కంప్లీట్ గా భాగించబడుతుంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై ద గివెన్ నంబర్స్. ఓకేనండి. ఇప్పుడు సపోజ్ నేను 24 ఉందండి, ఫ్యాక్టర్స్ ఏం రాస్తారు, ఫ్యాక్టర్స్ అంటే ఏ నంబర్స్ 24ని డివైడ్ చేస్తాయి మీకు తెలుసు. దీని ముందు మనం నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నాకు వీడియో చేసాం, దానిలో మనం ఫ్యాక్టర్స్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసాం. చూడండి, 2 ఇంటూ 12, 3 ఇంటూ 8, 4 and 6 అంటే ఇప్పుడు మీకు ఏమొస్తున్నాయి ఫ్యాక్టర్స్, 1 2 3 4 6 8 12 24. ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. అదే 36 అడిగాను అనుకోండి, ఏం చెప్తారు, 1 and 36, 2 and 18, 3 and 12, 4 and 9, 6 and 6.
ఇప్పుడు ఏమొచ్చినాయండి ఫ్యాక్టర్స్ చెప్పండి. 36 ఫ్యాక్టర్స్ ఏమైనాయి? 1 2 3 4 9 6 కూడా ఉంది, 9 12 18 36. ఇప్పుడు ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమండి? 24కి 36 ఫ్యాక్టర్స్ లో కామన్ నంబర్స్ ఏమండి? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 6 కామన్ ఉంది, 8 లేదు, 9 లేదు, 12 కామన్ ఉంది. ఇంకేమైనా ఉందా? లేదు. సో ఈ కామన్ నంబర్స్ అన్నిట్లో హైయెస్ట్ ఏంటిదండి? 12. 12 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అండ్ 36. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 24 36 ఎంత అయింది? 12 అయింది. అంటే దాని అర్థం ఏంటిది? 12 అనేది ఈ 24ని 36ని డివైడ్ చేస్తుంది, 6 కూడా డివైడ్ చేస్తుంది. మరి 12 స్పెషల్ ఏంటంటే 12 అనేది అట్లా డివైడ్ చేసే నంబర్స్ లో హైయెస్ట్ నంబర్ అన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏమంటే ఎల్సిఎం అనేది ఇచ్చిన నంబర్స్ తోటి భాగించబడుతుంది, హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిన నంబర్స్ ని భాగిస్తుంది. అంటే 12 డివైడ్స్ 24 అండ్ 36, whereas 72 is divisible by 24 and 36 అన్నమాట. ఈ రెండింటి డిఫరెన్స్ మీరు గమనించాలి. ఇంకొకటి, ఈ 72 అనేది ఈ రెండు నంబర్స్ తోటి భాగించబడుతుంది, 12 అనేది ఈ రెండు నంబర్స్ ని భాగిస్తుందంటే ఇప్పుడు చెప్పండి ఈ రెండింటిని కలిపితే స్టేట్మెంట్స్ ని 12 అనేది 72ని కూడా భాగిస్తుందా లేదా? భాగిస్తుంది. అంటే HCF ఆఫ్ టూ నంబర్స్ ఆల్వేస్ డివైడ్స్ ద ఎల్సిఎం ఆఫ్ ద టూ నంబర్స్ అన్నమాట. ఓకేనండి? ఓకే. ఇంకోటి గమనిస్తే ఈ 72 అనేది ఈ రెండు ఇచ్చిన నంబర్స్ తోటి భాగించబడాలంటే ఇచ్చిన నంబర్స్ కంటే పెద్దదన్నా ఉండాలి, లేకపోతే ఒకదానికి పెద్దదానికి ఈక్వల్ గా ఉండాలన్నమాట. ఇప్పుడు 24 36 72 అనేది ఇచ్చిన నంబర్స్ కంటే పెద్దదైంది కదండి? అవును. అప్పుడు ఈ రెండుతో భాగించబడుతుంది. ఒక్కోసారి పెద్దది కాకపోవచ్చు కానీ కనీసం ఇచ్చిన రెండు నంబర్స్లో ఏదైతే పెద్ద నంబర్ ఉంటుందో దానికి ఈక్వల్ గా కూడా ఉండొచ్చు అనమాట. సపోజ్ మీరు 4కి 8కి ఎల్సిఎం కనుక్కుంటే 8 అయినా వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఇచ్చిన నంబర్స్ లో ఒక పెద్దదానికి ఈక్వల్ గా అయింది అనమాట. ఎట్లా ఎల్సిఎం కనుక్కుంటా అనేది తర్వాత చూద్దాం. అట్లానే ఎస్సిఎఫ్ అనేది ఈ రెండు నంబర్స్ డివైడ్ చేయాలి కాబట్టి ఇచ్చిన దానికంటే తక్కువ ఉంటుంది ఎస్సిఎఫ్ అనేది. తక్కువ లేకపోతే ఒక్కోసారి ఇచ్చిన చిన్న నంబర్కి ఈక్వల్గా ఉంటుంది. 4కి 8కి ఎస్సిఎఫ్ ఎంత అంటే 4 అంటాం. ఈ రెండింటి కామన్ 4 పోతుందా? రెండిట్లో 4 1s 4 2s పోతుంది కదా, అట్లా అనమాట. సో ఎస్సిఎఫ్ అనేది ఇచ్చిన నంబర్స్ కంటే తక్కువ అని ఉంటుంది, లేకపోతే ఉన్న వాటిల్లో చిన్నదానికి ఈక్వల్గా ఉంటుంది. ఎల్సిఎం అనేది ఇచ్చిన వాటి కంటే ఎక్కువ అని ఉంటుంది, లేకపోతే పెద్దదానికి ఈక్వల్గా ఉంటుంది. ఇది మనకి ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ గురించి అండి. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో నేను అది మీకు ఇక్కడ టైప్డ్ వర్షన్ చూపిస్తాను. మీరు ఒకసారి వీడియోను పాజ్ చేసి నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి రండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ చెప్పానండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈస్ ద లీస్ట్ నంబర్. ఇట్ ఈస్ ద లీస్ట్ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ద గివెన్ నంబర్స్. అదే మనం చెప్పుకుంది. 24 and 36 LCM 72 అంటే 72 is divisible by 24 and 36. అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, మన దాన్ని జీసీడి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా అంటారు. ఫ్యాక్టర్ అన్నా డివైజర్ అన్నా ఒకటేనండి. సో ఏం దాని డెఫినేషన్? HCF is the highest number which divides each of the given numbers. HCF అనేది ఇచ్చిన నంబర్స్ ని డివైడ్ చేస్తుంది. సపోజ్ HCF ఆఫ్ 24 and 36 is 12 అంటే దాని అర్థం ఏమిటంటే ఈ 12 అనేది 24ని 36 రెండింటిని డివైడ్ చేస్తుంది. ఓకే. ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఉందండి. ఈ 24 36 ప్రోడక్ట్ మీరు మల్టిప్లై చేసి చూడండి 864 అవుతుంది. అట్లానే 72 ఇక్కడ ఎల్సిఎం అయింది, ఇక్కడ ఎస్సిఎఫ్ 12 అయింది కదా. ఈ ఎల్సిఎం ఎస్సిఎఫ్ 72ని 12ని మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ కూడా 864 అవుతుంది. అంటే అర్థమైంది, ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ విల్ బి ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ అన్నమాట. ఇది కూడా నోట్ చేసుకోండి. రైట్? ఓకే. సో నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి రండి. అయితే మనము ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ హౌ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఎట్లా కనుక్కుంటారు అంటే మీరు చూసారు 24 36 ఎల్సిఎం ఎంత అంటే నేను 24 మల్టిపుల్స్ అన్ని రాసి 36 మల్టిపుల్స్ రాసి వాటిని కామన్ వాటిని కనుక్కోవటం అంటే చాలా పెద్ద పని పడుతుంది కదా. ఎట్లా కనుక్కుంటాం అంటే దానికి 2 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. ఒకటేమో డివిజన్ మెథడ్ అంటాము, ఇంకొకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాము. సో ఒక్కో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డివిజన్ మెథడ్ తీసుకుందాం. మనం తీసుకున్న 24 36 ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రెండిట్లో నుంచి ఏది కామన్ ఉందో అది తీస్తాం, డివైడ్. సో 2 పోతుంది కదా రెండిట్లో. సో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 12 2 18s. నెక్స్ట్ 2 ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 6 2 9s. ఇంకేం పోతుంది? 2 పోదు, 3 పోతుంది కదా. 3 2s 3 3s. ఇంకేమైనా పోతుందా? పోదు కదా. ఇప్పుడు మనం ఇవన్నిటిని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఎంత అవుతుంది మొత్తం మల్టిప్లై చేస్తే? 12 24 72 అవుతుంది. ఇదే మన ఎల్సిఎం అన్నమాట.
ఇప్పుడు ఎస్ఎఫ్ ఎట్లా కనుక్కోవాలంటే లాంగ్ డివిజన్ మెథడ్ అని ఒక అప్రోచ్ అని చెప్తాను డివిజన్ మెథడ్లో. అయితే మనం దీని నుంచి కూడా చెప్పొచ్చండి. ఇప్పుడు మీరు ఈ రెండు నంబర్స్ నుంచి ఏది కామన్ తీశారు? 2 కామన్ తీశారు. అంటే 2 అనేది ఈ రెండింటికి ఫ్యాక్టరే కదా కామన్ తీశారంటే. ఈ 2 అనేది కూడా 12, 18 రెండిట్లో తీశారంటే ఈ 2 కూడా ఫ్యాక్టరే కదా. అట్లానే 3 కూడా ఫ్యాక్టరే కదా. బట్ ఈ 2 అండ్ 3లో ఇంకేం కామన్ తీయలేదు కాబట్టి ఇది వదిలేసేయండి. ఈ 3 తీసుకుంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఎంత అవుతుందండి? 12 అని చెప్పొచ్చు. మీరు ఎల్సిఎం కనుక్కున్నప్పుడే దాని నుంచే మనం ఎస్ఎఫ్ కూడా కనుక్కోవచ్చు. లేదు మీకు ఇది కంఫర్ట్ కాదన్నారు అనుకోండి, మనకి లాంగ్ డివిజన్ మెథడ్ అంటాం. ఏమిటి లాంగ్ డివిజన్ మెథడ్? ఎందుకు డివిజన్ మెథడ్ ఏదన్నా ఎందుకు లాంగ్ డివిజన్ మెథడ్ అన్నామంటే ఒక్కోసారి చాలా లాంగ్ అవుతుంది. చూడండి, పెద్ద నంబర్ తీసుకుంటాము, దాన్ని చిన్న నంబర్తో డివైడ్ చేస్తాం. ఎన్నిసార్లు పోతుంది? ఒకసారే పోతుంది. ఎంత వస్తుంది? రిమైండర్ 12 వస్తుంది. ఈ 12ని తోటి మనము 24ని డివైడ్ చేస్తాం. ఒకవేళ రిమైండర్ వచ్చింది అనుకోండి, దాంతో మళ్ళీ 12ని డివైడ్ చేస్తాం. ఇట్లా మనం చేసుకుంటూ పోవాలి. ఎప్పటి వరకు చేసుకుంటూ పోవాలి? రిమైండర్ 0 వచ్చిందాక చేసుకుంటూ పోవాలి. ఇక్కడ చూడండి, 12 2 24, రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. కాబట్టి మన హెచ్సిఎఫ్ ఎంత అంటే, ఎక్కడ 0 వస్తే ఏదైతే డివైజర్ ఉందో అన్నే హెచ్సిఎఫ్ అంటాం, 12 అంటాం. ఇది మనకి లాంగ్ డివిజన్ మెథడ్ అన్నమాట. ఓకేనండి, నోట్ చేసుకోండి. మనం ఇంకొక ఎగ్జాంపుల్ టేకప్ చేద్దాం. సపోజ్ నేను 48, 56, 180 అని ఇస్తానండి. దీనికి ఎల్సిఎం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత అని అన్నారనుకోండి, మనం చేద్దాం. 3 నంబర్స్ ఇచ్చాను. మరలా మీరు పెద్ద నంబర్స్ వస్తే మీరు డైరెక్ట్ పెద్ద నంబర్ ఇచ్చేయండి. ఒకసారి ప్రతిసారి 2 అట్లా అవసరం లేదు. మీరు చూడండి, 2 24s, 2 28s, 2 90s. ఇంకేం పోతుంది? మళ్ళీ 2 పోతుంది కదా. 2 12s, 2 14s, 2 45s. మళ్ళీ చూస్తే 2 ఈ రెండిట్లో పోతుంది, అవునా? 2 6, 2 7s, 45లో పోదు. సో అదే యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. మళ్ళీ 2 పోతుందా? 2 ఒక్కటే ఉంది కాబట్టి పోదు. ఏం పోతుంది? 6 ఉంది, 45 ఉంది కాబట్టి 3 పోతుంది కదా. 3 తోటి చేద్దాము. 3 2 7లో పోదు, 3 15s. ఇంకేమైనా పోయేది ఉందా? లేదు కదా. ఇప్పుడు ఎస్సిఎఫ్ ఎల్సిఎం ఏమిటి అంటే ఏం చేస్తాం మనము? వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 4 8 24 48, 48 ఇంటూ 15 720 ఇంటూ 7 5040 అవుతుంది. ఇది ఎల్సిఎం అవుతుంది మీరు వీటన్నిటిని మల్టిప్లై చేస్తే. ఓకేనా? మరి హెచ్సిఎఫ్ దీని నుంచి ఎట్లా కనుక్కోవచ్చు అనేది మనం ఇందాక చెప్పాము. మీరు చూస్తే హెచ్సిఎఫ్ ఏం కామన్ తీసారు? ఈ 2 అనేది మూడిట్లో కామన్ తీసినవే రాయాలండి. ఇప్పుడు రెండిట్లో కామన్ తీస్తే రాయకూడదు. ఇప్పుడు ఈ 2 అనేది మూడిట్లోంచి తీశారు కదా. అవును, ఎస్ 24 తీసాం, ఇది తీసుకోవచ్చు. ఈ 2 ఉంది, ఈ మూడిట్లోంచి కామన్ తీసాం కదా. అవును, 2 12s, 2 14s, 2 40, ఇది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎందుకు? ఈ రెండిట్లోంచి తీసారు, దీనిలోంచి 2 తీయలేదు కదా, అప్పుడు ఇది తీసుకోకూడదు మనం. ఈ 3 తీసుకోవచ్చా? లేదు. ఎందుకు? ఈ 3 అనేది ఈ 6 లోంచి 45 నుంచి తీసారు కానీ 7 నుంచి తీయలేదు, తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఏం తీసుకుంటాము? 2 2 2 ఇంటూ 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. రైట్? ఇది హెచ్సిఎఫ్. లేదు అంటే లాంగ్ డివిజన్ మీద చేయాలి. ఇప్పుడు మరి 3 ఉండే కదా, లాంగ్ డివిజన్ మీద ఎట్లా చేస్తామంటే, ఫస్ట్ 2 నంబర్స్ తీసుకొని వాటికి హెచ్సిఎఫ్ కనుక్కోండి లాంగ్ డివిజన్ మెథడ్లో. సపోజ్ నేను 48 56కి హెచ్సిఎఫ్ కనుక్కుంటా. ఫస్ట్ ఈ 2 నంబర్స్ తీసుకొని లాంగ్ డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ కనుక్కుంటాను. ఎన్ని సార్లు పోతుంది? 1 టైం. ఎంత వచ్చింది? 8. ఈ 8కి మళ్ళీ 48 చేస్తే 8 6 48, రిమైండర్ 0. మీకు ఇక్కడ త్వరగా పోతుందండి. పెద్ద నంబర్స్ అయ్యే కొద్దీ ఎక్కువ స్టెప్స్ పడతాయి అనమాట. మనకి 48కి 56కి హెచ్సిఎఫ్ ఎంత అయింది? 8 అయింది. కానీ నాకు 48కి 56కి 180కి మూడింటికి కావాలన్నప్పుడు ఏం చేయాలంటే, ఈ 2 నంబర్స్కి వచ్చిన హెచ్సిఎఫ్ 8కి, ఈ మూడో నంబర్ 180కి మరలా మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలన్నమాట. ఎంత అవుతుంది? చూడండి, మీరు స్టెప్ బై స్టెప్ చేయండి, నేను డైరెక్ట్గా చేస్తాను. 8 22s 176. డివిజన్ మీకు తెలుసు కదా, నేను డైరెక్ట్గా రాస్తున్నాను. 4 రిమైండర్ వస్తుంది. ఈ 4 తోటి మీరు 8ని చేస్తే 4 2s 8, రిమైండర్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఎక్కడ 0 ఇక్కడ అయింది కాబట్టి ఇది మన హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 అనేది మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ ఆల్ 3 నంబర్స్ అవుతుంది అనమాట. రైట్? సో ఫస్ట్ 2 నంబర్స్ హెచ్సిఎఫ్కి, థర్డ్ నంబర్కి హెచ్సిఎఫ్ కనుక్కుని వచ్చిన ఆన్సర్ మన ఆన్సర్ అవుతుంది. అదే 4 నంబర్స్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాము? ఈ 2 నంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటాము, అనదర్ 2 నంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటాము. ఈ 2 హెచ్సిఎఫ్కి మళ్ళీ హెచ్సిఎఫ్ కనుక్కుంటే వస్తుంది. కానీ ఇది ఎక్కువ స్టెప్స్ పడుతుంది కదా, టైం ఎక్కువ పడుతుంది కదా. అవును, పడుతుంది. అందుకనే మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏది కంఫర్ట్ ఉంటే క్వశ్చన్ బట్టి మనము ఒక్కోసారి ఇది కంఫర్ట్ ఉంటుంది, ఒకసారి ఫ్యాక్టరైజేషన్ కంఫర్ట్ ఉంటుంది. సపోజ్ ఇదే క్వశ్చన్ మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తీసుకొని చేద్దాం, ఎట్లా చేస్తామో చూద్దాం.
ఇప్పుడు మీరు 48, 56, 180 అన్నానండి. దీన్ని మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయాలి. ప్రధాన కారణాంకాల బేస్ తోటి రాయాలన్నమాట. మనం ఒక వీడియో చేసాం దీని ముందు, హౌ టు కన్వర్ట్ ఎ గివెన్ నంబర్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని. మీరు ఆ వీడియో చూసుంటారు అనుకుంటున్నాను, లేదంటే ఫస్ట్ అది చూడండి. అక్కడ మనం డిస్కస్ చేసాము ఈ ఎల్సిఎం ఎస్ఎఫ్ కనుక్కోవడానికి కూడా ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉపయోగపడుతుంది అని చెప్పి. మీరు సో నేను ఎట్లా కనుక్కునేది ఇప్పుడు చెప్తే మళ్ళీ రిపిటేషన్ అవుతుంది కాబట్టి మీరు ఆ వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి. 48 అనేది 16 into 3 అవుతుంది. మీరు టేబుల్స్ వస్తే 16 into 3 అవుతుంది. 16 అంటే ఎంత అండి? 2 power 4 into 3 power 1. ఇట్లా డైరెక్ట్గా మీరు రాలేదంటే ఏం చేయాలనేది ఆ వీడియోలో చూడమని చెప్పాను. 56 ఉంది, 8 into 7. 8 ఏమవుతుంది? 2 cube into 7 power 1. 180 ఉందండి, 20 into 9. 20 ఏమిటి? 4 into 5. 4 అంటే 2 square. 5, 9 అంటే 3 square. ఇట్లా మనం ఫస్ట్ ప్రైమ్ నంబర్స్ రూపంలో రాయాలన్నమాట. రాసిన తర్వాత ఎల్సిఎం అంటే, ఫర్ ఎల్సిఎంకి ఏం చేయాలంటే అండి, మీరు అన్ని బేసెస్ తీసుకోవాలి. అన్ని నంబర్స్లో ఉన్న బేసెస్ తీసుకోవాలి. టేక్ ఆల్ బేసెస్. ఎందుకు అన్ని నంబర్స్లో ఉన్న బేసెస్ తీసుకోవాలి? ఎల్సిఎం అనేది ఈ నంబర్తో డివిజిబుల్ కావాలి, దీంతో కావాలి, దీంతో కావాలంటే అన్ని నంబర్స్లో ఉన్నది ఇక్కడ ఉండాలి. ఉన్నప్పుడే ఈ నంబర్స్ వాటిని డివైడ్ చేయగలుగుతాం. అవునా? టేక్ ఆల్ బేసెస్ అంటే ఇప్పుడు అండ్ తర్వాత ఏం చేయాలంటే అండి, అండ్ టేక్ హైయెస్ట్ పవర్స్. ఆల్ బేసెస్ తీసుకున్న తర్వాత దేర్ హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, ఎల్సిఎం అంటున్నారు, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటున్నారు, హైయెస్ట్ పవర్స్ ఎందుకు అని డౌట్ రావచ్చు, చెప్తాను. ఇప్పుడు ముందు అన్ని బేసులు రాద్దామండి. 2 ఉంది. ఏమేమి ఉండే బేసులు? 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. హైయెస్ట్ పవర్ ఎంత అయిందండి 2కి? ఇక్కడ ఉన్న 3 నంబర్స్లో 2కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 4 ఉంది. 3కి ఎంత ఉందండి? 2 ఉంది. 5కి 1 ఉంది. 7కి 1 ఉంది. ఇది మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. చూడండి, 16 into 9 144, 144 into 5 720, 720 into 7 5040 అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు హైయెస్ట్ పవర్ తీసుకుంటున్నామనే దానికి. చూడండి, ఎల్సిఎం అనేది ఇచ్చిన ప్రతి నంబర్ తోటి భాగించబడాలి. భాగించబడాలంటే ఇక్కడ 2 power 4 తోటి ఎప్పుడు భాగించబడుతుంది? ఇక్కడ 2 power 4 ఉంటేనే కదా. నేను ఇక్కడ 2 cube తీసుకున్నాను అనుకోండి, 2 power 4 పోతుందా? పోదు కదా. అన్ని నంబర్స్ ఇక్కడ పోవాలంటే ఇక్కడ అన్ని నంబర్స్లో ఉన్న పవర్స్ ఇక్కడ ఉండాలి కాబట్టి హైయెస్ట్ పవర్స్ తీసుకుంటున్నాం. రైట్ అండి. అదే ఎస్సిఎఫ్కి ఏం చేస్తామంటే ఓన్లీ కామన్ బేసిస్ తీసుకుంటాము. ఫస్ట్ అన్ని నంబర్స్లో ఉన్న కామన్ బేసిస్ తీసుకుంటాము. తర్వాత వాటి లీస్ట్ పవర్స్ తీసుకోవాలి. అది కూడా ఎందుకనేది చెప్తాను. ఫస్ట్ లీస్ట్ పవర్స్ తీసుకోవాలి. కామన్ బేసిస్ ఏమండి అండి? అన్నిటికీ 2 అన్నిట్లో ఉంది, 2 తీసుకుంటాను. ఇంకేముంది? 3 ఉందా? 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ లేదు కదా, 3 తీసుకోలేను. 5 తీసుకోగలనా? 5 ఒక్క నంబర్లోనే ఉంది, లేదు. 7 కూడా ఒక్క నంబర్లో ఉంది, లేదు. అంటే అన్నిట్లో ఉన్నది ఒక బేసు 2 ఒక్కటే. తర్వాత లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఏంటిది? 2, 3, 4 ఉంది. లీస్ట్ పవర్ ఏంటిది? 2 కాబట్టి 2 square. 4 అనేది ఎస్సిఎఫ్ అయింది. ఎందుకు లీస్ట్ పవర్ తీసుకుంటున్నానంటే మనం ఏం చెప్పామంటే ఎస్ఎఫ్ అనేది అటన్నిటిని డివైడ్ చేయాలి. ఎస్ఎఫ్ వాటన్నిటిని డివైడ్ చేయాలంటే వాటికంటే తక్కువ ఉండాలి, వాటి చిన్నదానికి ఈక్వల్ అని ఉండాలి. కానీ వాటికంటే పెద్దదైంది అనుకోండి డివైడ్. ఇప్పుడు నేను ఇక్కడ 2 cube తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ 2 square పోదు కదా. 2 cube 180ని 2 cube తో డివైడ్ చేయలేము. 180కి 8తో డివైడ్ చేయగలరండి? చేయలేరు. ఎందుకు? ఇక్కడ 2 square ఉంది, 2 cube లేదు కాబట్టి. సో అందుకని చెప్పి తీసుకోవాలి. హైయెస్ట్ ఎస్ఎఫ్ అంటేనేమో లీస్ట్ పవర్ తీసుకుంటారు, ఎల్సిఎం అంటేనేమో హైయెస్ట్ పవర్, ఆపోజిట్. ఓకేనండి. సో ఇట్లా మనము కనుక్కుంటాం అన్నమాట. రైట్. అయితే మీకు ఇంకా డౌట్ రావచ్చు, ఇవన్నీ ఇంటీజర్స్, అదే ఫ్రాక్షన్స్ అయితే ఏం చేస్తామని మీకు డౌట్ రావచ్చు. చూద్దాం. దానికి సింపుల్ ఫార్ములా ఉందండి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అయితే ఏం చేస్తామంటే అండి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్కి ఎల్సిఎం కనుక్కుంటాము, డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటాము. అదే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉందనుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ చేస్తాము, న్యూమరేటర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటాము, డినామినేటర్స్కి ఎల్సిఎం కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక తీసుకుందామండి. 10 by let's say 10 by let's say 8 by 15, let's say 15 by or let us say 16 by 25 అని అనుకోండి. ఇప్పుడు ఎల్సిఎం కావాలి మనకు. 8కి 16కి ఎల్సిఎం ఇక్కడ మనకేం కావాలి? న్యూమరేటర్, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ కావాలి. 8కి 16కి ఎల్సిఎం ఎంత అవుతుందండి? మీకు చెప్పాను ఎట్లా కనుక్కోవాలి. కనుక్కోండి. 16 వస్తుంది. 8 1s 8 2 16 అవుతుంది.
బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. 15కి 25కి కామన్ ఫ్యాక్టర్ ఏముంటుందండి? మీరు ఈజీగా చెప్పగలరు. ఏముంటుంది? ఎస్, యు ఆర్ రైట్. ఏముంది? 5 ఉంది. అది మనకి ఎల్సిఎం అవుతుంది. అది హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్స్కి హెచ్సిఎఫ్ తీసుకోవాలి, డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్లో మనకి 8కి 16కి కామన్ ఫ్యాక్టర్ ఏమిటిది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 8 పోతుంది కదా, 8 1s 8 2s. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ 8 అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ అంటే మీరు 15కి 25కి ఎల్సిఎం కనుక్కోవాలి. 15కి 25కి ఎల్సిఎం ఎట్లా కనుక్కుంటారో మీకు తెలుసు. ఆ క్యాలిక్యులేషన్ నేను మీకు వదిలేస్తున్నాను. 75 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎంత అంటే 8/75 అవుతుంది. ఎల్సిఎం ఎంత అంటే 16/5 అవుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఫార్ములా అప్లై చేసే ముందు మీరు ఫ్రాక్షన్స్ సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నాయా లేదా గమనించాలి. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి అంటే, సపోజు ఇక్కడ 16/25 బదులు మీకు ఏమి ఇవ్వచ్చు అంటే అండి 32/50 అని ఇవ్వచ్చు. మీరు 832కి ఎల్సిఎం 32 అని డైరెక్ట్గా కనుక్కోకూడదండి. 32/50లో కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఫస్ట్ ఆ కామన్ ఫ్యాక్టర్ తీసేస్తే దాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్ అంటాము. అప్పుడు ఫార్ములా అప్లై చేయాలి. అట్లా లేదు అంటే మనకి వేరే ఆన్సర్ వస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మనం ఒక్కోసారి హరీలో ఈ పాయింట్ మర్చిపోతాం, రైట్? ఇట్లా మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి కనుక్కుంటాం అనమాట. ఇట్లా డిఫరెంట్ అప్రోచెస్. ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పుకున్న 2 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. From Central Bus Station, 3 buses leave for places XYZ at intervals of 10 minutes, 12 minutes and 16 minutes. If all the 3 buses leave the Central Bus Station simultaneously at what time? 7 AM. When will the 3 buses start simultaneously again? చూడండి, సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఎక్స్కి, వైకి, జెడ్కి 3 ప్లేసెస్కి ఫస్ట్ బస్ ఎప్పుడు వెళ్ళినవి? 3 ప్లేసెస్కి 7 o'clock ఒకేసారి వెళ్ళినాయి సైమల్టేనియస్గా. నెక్స్ట్ ఎప్పుడు వెళ్తుందండి? ఎక్స్కి ఎప్పుడు? ఎవ్రీ 10 minutesకి ఒక బస్సు వెళ్తుంది. అంటే 7:10కి సెకండ్ బస్సు ఎక్స్కి బయలుదేరుతుంది. అంటే ఎవ్రీ 10 minutes అంటే నెక్స్ట్ 7:20 ఇంకొక బస్సు ఉంటుంది, 7:30కి ఇంకొక బస్సు ఉంటుంది, అట్లా బయలుదేరుతూ ఉంటాయి. వాట్ అబౌట్ వై అండి? ఎవ్రీ 12 minutesకి ఒక బస్సు ఉందంటే 7 o'clock ఒక బస్సు బయలుదేరితే నెక్స్ట్ బస్ 7:12కి, 7:24కి, 7:36కి ఇట్లా వెళ్తూ ఉంటుంది. వాట్ అబౌట్ జెడ్ అండి? ఎవ్రీ 16 minutesకి ఉంది. అంటే 7 o'clock ఫస్ట్ బస్ వెళ్తే సెకండ్ బస్ 7:16కి, తర్వాత 7:32కి, 7:48కి ఇట్లా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు వెన్ విల్ 3 buses స్టార్ట్ సైమల్టేనియస్లీ అగైన్ అంటే మళ్ళీ 3 కలిసి ఒకేసారి ఎప్పుడు బయలుదేరుతాయి అంటే, ఇప్పుడు మీరు గమనిస్తే ఇది 10, 20, 30 ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 10 కదా, 12, 24, 36 మల్టిపుల్స్ ఆఫ్ 12 కదా, 16, 32, 48 మల్టిపుల్స్ ఆఫ్ 16. ఎప్పుడు కామన్ టైంలో వెళ్తాయి అంటే ఎప్పుడైతే కామన్ మల్టిపుల్ ఉంటుందో అప్పుడు సైమల్టేనియస్కి వెళ్తుంది. మనకి ఇప్పుడు 10కి, 12కి, 16కి 3 ఎప్పుడు కామన్గా జరుగుతాయో అప్పుడు కామన్ మల్టిపుల్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు సేమ్ టైంలో ఆల్ 3 buses వెళ్తాయి. అట్లా చాలా కామన్ మల్టిపుల్స్ ఉంటాయి. ఎప్పుడు నెక్స్ట్ టైం వెళ్తాయి అంటే కామన్ మల్టిపుల్స్లో ఫస్ట్ వన్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోవాలి. ఇప్పుడు మీరు 10కి, 12కి, 16కి ఎల్సిఎం కనుక్కోండి. మీరు ఎట్లా కనుక్కోవాలో మీకు ఎల్సిఎం చెప్పుకున్నాం ఆల్రెడీ, మీరు ట్రై చేయండి. ఎల్సిఎం కనుక్కుంటే 240 వస్తుంది 10కి, 12కి, 16కి. అంటే మీకు ఎవ్రీ 240 minutesకి మళ్ళీ అన్ని బస్సెస్ కలిసి వెళ్తాయి అనమాట. 3 ఒకేసారి వెళ్తాయి. 240 minutes అంటే ఎన్ని అవర్స్? 4 hours. అంటే ఫస్ట్ 7 o'clockకి అన్ని బస్సులు వెళ్తే మళ్ళీ 4 hours తర్వాత అంటే 11 o'clockకి మళ్ళీ 3 ప్లేసెస్కి సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఒకేసారి బస్సులు బయలుదేరుతాయి అనమాట. సో మీరు గమనించండి, ఇక్కడ ఎప్పుడైనా కానీ డిఫరెంట్ ఇంటర్వెల్స్లో ఒక్కొక్క ఇంటర్వెల్లో ఒక్కొక్కటి జరుగుతుంది. మళ్ళీ అన్ని కలిపి ఎప్పుడు జరుగుతాయి అంటే వాటి కామన్ మల్టిపుల్ కావాలి. నెక్స్ట్ టైం ఎప్పుడు జరుగుతుంది అంటే వాటి కామన్ మల్టిపుల్స్లో ఫస్ట్ వన్ ఆర్ లీస్ట్ వన్, దాన్నే మనం ఎల్సిఎం కావాలని చెప్తాం. రైట్ అండి? ఇది ఎల్సిఎం కనుక్కోండి అని అడగకుండా ఇట్లా క్వశ్చన్ ఇస్తాడు అనమాట మీకు, ఎల్సిఎం క్వశ్చన్. రైట్, నెక్స్ట్ చూద్దామండి. A teacher has 18 pens, 24 pencils and 36 erasers. The teacher distributed these items equally to n students. What is the maximum value of n? What is the maximum value of n అంటే n అంటే ఏమిటి? స్టూడెంట్స్ కాబట్టి మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ ఉండారు అని. మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్కి ఈ 18 పెన్స్, 24 పెన్సిల్స్, 36 ఎరేజర్స్ ఇవ్వగలము అని అంటున్నారు.
ఇప్పుడు 18 పెన్స్ ఉంటే మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయగలమండి? 18 స్టూడెంట్స్కి చేయగలం, అంతకంటే ఎక్కువ మందికి చేయగలమా? 18 స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క పెన్ ఇస్తే 18 పెన్స్ అవుతాయి, అంతేనా? అంతకంటే ఎక్కువ మందికి ఇవ్వలేం కదా. ఓకే, సో మాక్సిమం 18 స్టూడెంట్స్ అందాం. సో మన ఆన్సర్ 18 అని చెప్పొచ్చా? 18 అయితే 18 పెన్స్ 18 స్టూడెంట్స్ ఒక్కొక్కరికి ఇస్తారు, పర్లేదు. ఇక్కడ 36 ఎరేజర్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క స్టూడెంట్కి 2 ఎరేజర్స్ ఇస్తే 18 టు 36 ఎరేజర్స్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, 2 2 2, పర్లేదు. కానీ ఇక్కడ నాకు 24 పెన్సిల్స్ ఉండే కదా, ఆ 24 పెన్సిల్స్ ఎట్లా? ఇప్పుడు 18 పీపుల్కి 24 పెన్సిల్స్ ఎట్లా ఇస్తాము? ఒక్కరికి ఒక్కటి ఇచ్చామనుకోండి, 18 పెన్సిల్స్ కావాలి, కానీ నాకు 24 6 ఎక్స్ట్రా ఉన్నాయి. 2 ఇవ్వలేము, 2 అంటే 36 కావాలి, కానీ 16 6 మిగిలిపోతున్నాయి ఇక్కడ, నాకు 24 ఉండే కాబట్టి. అంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే, మీరు గమనిస్తే ఈ 18 36 అనేది 18 తోటి డివిజిబుల్ అవుతుంది కంప్లీట్గా, రిమైండర్ లేకుండా. అదే ఈ 24 18 తోటి భాగిస్తే ఏమవుతుంది? 18 1s 18, రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే నాకు 6 మిగులుతున్నాయి అంటే 6 రిమైండర్ వస్తుంది. ఇక్కడ మిగలకూడదు, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇక్కడ రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 రావాలంటే ఈ నంబర్ అనేది 24కి ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఒక 24కే కాదు, 18కి 36కి ఫ్యాక్టర్ కావాలి. కానీ నాకు అట్ ద సేమ్ టైం మాక్సిమం నెంబర్ కావాలంటే మాక్సిమం ఫ్యాక్టర్ కావాలి. వాట్ ద మాక్సిమం కామన్ ఫ్యాక్టర్ అంటే దాన్ని మనం కరెక్ట్గా ఏం చెప్తాము? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. ఇప్పుడు 18 24 36కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అంటే మీరు కనుక్కోగలరు కదా. మీరు ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు, టేబుల్స్ వస్తే కూడా మీకు ఈజీ కనుక్కోవచ్చు. చూడండి, 6 3 6 4 6 6 6 పోతుంది, అందుకంటే పెద్ద నెంబర్ ఏదైనా డివైడ్ చేస్తాం మూడింటిని, చేయదు కదా. అంటే మాక్సిమం మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? 6 స్టూడెంట్స్ ఉంటారు అన్నమాట. ఇట్లా మనకి క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో ఇది మనకి ఎల్సిఎం ఎస్సిఎఫ్ గురించి బేసిక్ సెషన్ అన్నమాట. మనము దీన్ని కంటిన్యూషన్ వీడియోలో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఈ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఎల్సిఎం ఎస్సిఎఫ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, వాటిని ఎట్లా ఆన్సర్ చేయాలనేది మనం కంటిన్యూషన్ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మనము డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఎల్సిఎం ఎస్సిఎఫ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీరు ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్టూడెంట్స్, మీకు కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈలోపు మీకు ఏమైనా డౌట్ ఉంటే sr.goranట్ల1@gmail.comకి నాకు మెయిల్ చేయొచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో @srgoranట్ల కూడా నన్ను రీచ్ కావచ్చు అనమాట. మనము కంటిన్యూషన్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.